హలో బెంగళూరు. ఇప్పుడు మీరు చూస్తుంది బెంగళూరు సిటీ. ఆంధ్రాకి ఆ తర్వాత చాలా దగ్గరగా ఉన్న నెక్స్ట్ బార్డర్లో ఉన్న కర్ణాటక అన్నమాట ఇది బెంగళూరు. చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆ తర్వాత నాన్ ఐటీ కంపెనీస్ అయితే చాలానే ఉంటాయి ఈ బెంగళూరులో. ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ జాబ్స్ అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఈ బెంగళూరు ఏంటంటే ఎప్పుడు చూసినా చల్లగానే ఉంటుంది. రీసెంట్గానే సిల్క్ బోర్డు ఇవంతా బాగా ఫుల్ వాటర్తో వర్షం వల్ల బాగా మునిగింది కదా లైట్గా. ఆ తర్వాత ప్రజెంట్ అయితే ఇలా ఉందన్నమాట బెంగళూరు. ఇప్పుడు కనిపిస్తున్నదంతా టిన్ ఫ్యాక్టరీకి దగ్గరలో ఉన్న ఏరియా. ఈ ఫ్లైఓవర్ ఇదంతా బ్రిడ్జ్ అనమాట. చూడడానికి అయితే దుర్గం చెరువు లాగా అనిపించింది నాకైతే. ఇంకొంచెం ముందుకు వెళ్తే టిన్ ఫ్యాక్టరీ మెట్రో అయితే వస్తుంది. ఈ వీడియోలో మెయిన్ ఏం చూడొచ్చు అంటే ఇస్కాన్ టెంపుల్. బెంగళూరు బాగా ఫేమస్ కదా ఇస్కాన్ టెంపుల్. ఆ టెంపుల్ చూడ్డానికైతే మేము వెళ్తున్నాం. పైన కనిపిస్తుంది అయితే మెట్రో పిల్లర్ అనమాట. టిన్ ఫ్యాక్టరీ మెట్రో పిల్లర్. ఈ టిన్ ఫ్యాక్టరీ ఇదంతా ఆంధ్రా నుంచి వచ్చిన బస్సెస్ అన్ని ఇక్కడ స్టాప్ అవుతుంది. ఆ తర్వాత లోకల్ బస్సెస్ అన్నా లోకల్ మెట్రో అన్నా ఎక్కేసి ఏ రూట్ వెళ్ళాలో ఆ రూట్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మోస్ట్లీ ఐటీ కంపెనీస్ నాన్ ఐటీ కంపెనీస్ అంతా అటు సైడ్ అయితే ఉంటుంది. బొమ్మనహల్లి, ఎలక్ట్రానిక్ సిటీ అటు సైడ్ అంతా వచ్చేస్తుంది అనమాట. మోర్టగేజ్ ప్రాసెస్ అయితే ఎక్కువగా నడుస్తుంది బెంగళూరు. అంటే మోర్టగేజ్ ప్రాసెస్ అంటే ఇన్సూరెన్స్, హెల్త్ క్లెయిమ్స్ ఇలాంటి వర్క్స్, వాటి మీద వర్క్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు నాన్ ఐటీ వాళ్ళు ఐటీ వాళ్ళంతా. ఇంకా ఐటీ అయితే తెలిసిందే కదా, సాఫ్ట్వేర్ టెక్నాలజీ, డిఫరెంట్ టెక్నాలజీస్. ప్రజెంట్ అయితే లే ఆఫ్స్ ఎక్కువగా ఉండడం వల్ల జాబ్స్ అన్నీ అయితే పోతున్నాయి. ఇక్కడ ఏదో చూడడానికైతే సాఫ్ట్వేర్ బిల్డింగ్ లాగే ఉంది, బట్ కరెక్ట్గా అయితే ఐడియా లేదనమాట. అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నాయి. ఒకప్పుడు బెంగళూరు ఏమంటే చాలా ఫ్రీగా ఉండిందని విన్నాను. ఇప్పుడు ఏమంటే ఎటు చూసినా చాలా టైట్గా ఉందన్నమాట. ఏ రోడ్లో వెళ్ళినా కూడా ఫుల్ క్రౌడ్ అనేది మాత్రం ఉంది. ఒక ఫ్లైఓవర్ ఉందనుకుంటే దాని మీద మళ్ళీ ఇంకో ఫ్లైఓవర్ అయితే ఉంది. ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయంటే అన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి. అసలు ఈ బిల్డింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో. అంత పైనుంచి చూస్తే వ్యూ భలేగా ఉంటుందేమో కానీ. ఇంకోటి ఏంటంటే ఇదే రూట్లో వెళ్ళారు అంటే యశ్వంతపూర్ మెట్రో వస్తుంది, ఆ తర్వాత మార్కెట్ మెట్రో వస్తుంది, రకరకాల మెట్రో స్టేషన్లు అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మైసూర్ శాండిల్ సోప్ మీకు ఏమన్నా తెలిసి ఉంటే, మైసూర్ శాండిల్ సోప్ బాగా ఫేమస్ కదండి. ఆ సోప్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడే వస్తుందన్నమాట, మైసూర్ శాండిల్ సోప్ ఫ్యాక్టరీ. ఈ వీడియోలో అయితే చూడొచ్చు. ఇప్పుడు పైన కనిపిస్తుంది అయితే మెట్రో లైన్స్. ఇలాగ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇస్కాన్ టెంపుల్ అయితే వచ్చేస్తుంది. వీకెండ్ కాబట్టి పర్లేదు, కొంచెం ఖాళీగా ఉంది రోడ్డు. ఇంకా నార్మల్ టైమ్స్ అయితే ఫుల్ హెవీగా ఉంటుంది క్రౌడ్. మొత్తం ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట ఇటు సైడ్ చూసినా కూడా. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఇస్కాన్ టెంపుల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఇస్కాన్ టెంపుల్కి యశ్వంతపూర్ మెట్రో అయితే నియర్ బై ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇది ఇస్కాన్ టెంపుల్ రోడ్. టిన్ ఫ్యాక్టరీ నుంచి ఇస్కాన్ టెంపుల్కి రావాలి అంటే ఆన్లైన్లో అన్నా బుక్ చేసుకోవచ్చు, లైక్ ఆటోస్, కార్స్ ఇలాంటివి. ప్రజెంట్ అయితే బైక్స్ అనేది క్యాన్సిల్ అయ్యింది. ఏమైందో తెలియదు కానీ ర్యాపిడో బైక్స్ ఆ తర్వాత ఇవన్నీ క్లోజ్ చేశారు. బైక్ 2 వీలర్ అనేది ఓన్లీ 4 వీలర్ 7 సీటర్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇక్కడ రావడానికి. లేదు అంటే ఇంకా మనమే బేరం ఆడి ఇక్కడ రావాల్సి వస్తుంది. ఎవరన్నా నాన్ లోకల్ వాళ్ళు వచ్చి ఇక్కడ బేరాలు ఆడాలంటే చాలా కష్టం అనమాట. అలాంటప్పుడే ఇలాంటివి ఆన్లైన్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో మేము కూడా అంతే, ఆన్లైన్ బుక్ చేసుకున్నాం, డైరెక్ట్ ఇక్కడికైతే వచ్చాము. ఇస్కాన్ టెంపుల్ నుంచి ఇంకొంచెం ముందుకు గనక వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్ మైసూర్ శాండిల్ ఫ్యాక్టరీ అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ పిల్లర్స్ ఒక రోడ్డు లాగా ఉంది, ఇంకో పక్క మెట్రో లైన్ లాగా ఉంది. ఒకదాని పక్కన ఒకటి మన ఇంట్లో బట్టలు ఆరేసినట్టు వీళ్ళు ఫ్లైఓవర్లన్నీ ఆరేసినట్టు ఉన్నారు. బెంగళూరు మొత్తం అలాగే ఉంది. వీకెండ్ కాబట్టి ఇలా ఉంది రోడ్ మీద అంతా. ఇంకా నార్మల్ టైమ్స్ అయితే ఇంకా సాఫ్ట్వేర్ సైడ్ అట్లా సైడ్ ఆ బిల్డింగ్ సైడ్ వెళ్ళాలంటే ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఓన్లీ ఇస్కాన్ టెంపుల్ ఒకటే చూడడానికి మాకు సరిపోయింది ఆ ట్రాఫిక్కి దానికంతా. టయోటా షోరూమ్. రీసెంట్గా టయోటా షోరూంలో ఏమైనా వెహికల్స్ రిలీజ్ చేశారా? 2025 మోడల్స్.
ఏదో బెలూన్ లాగా భలే ఉంది ఇది. ఇప్పుడు చూడండి, ఇది ఆ సోప్ ఫ్యాక్టరీ అనమాట, మైసూర్ శాండిల్. ఇక్కడే తయారవుతాయని విన్నాను. ఇక్కడ బోర్డింగ్ చూడండి వాల్కి, మైసూర్ శాండిల్ పోస్టర్ కూడా ఇక్కడే ఉంది. అండ్ బస్ స్టాప్ కూడా మైసూర్ శాండిలే ఉంది, లోగో అంతా. ఇదంతా మైసూర్ అక్కడ వెళ్తున్నప్పుడు అయితే ఆ స్మెల్ అయితే బాగా వస్తుంది. బట్ ఇంటికి వచ్చాక సోప్ అనేది ఉంటుంది కదా, కాసేపే ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది, మళ్ళీ అయితే ఉండదన్నమాట. ఇక్కడ చూడండి పైన మెట్రో కూడా ఉంది, శాండిల్ సోప్ ఫ్యాక్టరీ మెట్రో. ఇస్కాన్ టెంపుల్కి రావాలంటే ఈ మెట్రో కూడా ఎక్కచ్చు. బెంగళూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి మెట్రో కూడా ఉంది. యశ్వంత్పూర్ మెట్రో నుంచి ఆ మీదుగా ఈ శాండిల్ సోప్ మెట్రో కన్నా లేకుంటే యశ్వంత్పూర్ మెట్రో కన్నా వచ్చి ఈ వాకబుల్ అనమాట, అటు సైడ్ అయితే వచ్చేయచ్చు. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలనుకున్నట్లయితే టిన్ ఫ్యాక్టరీ నుంచి వెళ్ళచ్చు, చిక్పేట్ నుంచి కూడా మెట్రో అనేది ఉంది. మెట్రో ఉంటే ఇంకా ఆల్ కనెక్టివిటీ కదా అండి. అలాగా ఇక్కడ మాల్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ పక్కన ఒక షాపింగ్ మాల్ ఉంటుంది. ఈ బిల్డింగ్ వచ్చి అమెజాన్ కంపెనీ అనమాట. అమెజాన్ కంపెనీ లీజుకు తీసుకుని రన్ చేస్తుంది. బాగా వైరల్ అయిన బిల్డింగ్ అనమాట ఆ గ్లాస్ బిల్డింగ్ అయితే. అక్కడ కూడా చాలా మూవీస్ షూటింగ్స్ అయితే చేశారు. అండ్ లైక్ కర్ణాటక మూవీస్, తమిళనాడు మూవీస్ అండ్ తెలుగు మూవీస్ కూడా తీశారు అక్కడ. ఏదైనా మూవీస్లో చూసి ఉంటే మీకు ఐడియా అనేది ఉంటుంది. చాలా మూవీస్ అయితే తీశారు. మోహన్ లాల్ కూడా నటించారు ఆ మూవీలో. అండ్ ఇది వచ్చి బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ ఏమంటే బస్సులు కూడా పైకి వెళ్తున్నాయండి. కిందనే గ్రౌండ్ ఫ్లోరే కాదు, ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళిపోతున్నాయి ఇక్కడ బస్సెస్ ఏమంటే. ఇదంతా బస్ స్టాండ్, లోకల్ బస్ స్టాండ్ అనమాట. ఇంకా బెంగళూరు మెయిన్ బస్ స్టాండ్ అంటే ఇంకా మీకు ఇంకా తెలిసిందే కదా. ఇదంతా ఫ్లైఓవర్. ఇంకా ఇలా వెళ్ళిపోతే డైరెక్ట్ కేఆర్పురం దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదే రోడ్డు మళ్ళీ టిన్ ఫ్యాక్టరీకి వెళ్తుంది ఈ రూట్ అనేది. ఈ టిన్ ఫ్యాక్టరీ మెట్రో దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ఒక కొలను అయితే వస్తుంది, వాటర్ ఫ్లో అనేది ఉంటుంది. చూడ్డానికి బాగుంది, అలా ఉందో లేదో మనకైతే ఐడియా లేదు. వెళ్ళేటప్పుడు అయితే మాకు దారిలో అయితే కనిపించింది. ఈ గార్డెన్ ఇదంతా దాటిన తర్వాత అక్కడ వాటర్ అనేది వస్తుంది, ఫ్లైఓవర్ ఇదంతా. అక్కడ టిన్ ఫ్యాక్టరీ మెట్రో ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇదంతా వాటరే. చూడ్డానికి పైనుంచి బాగా క్లీన్గా ఉన్నట్టుంది. బట్ అక్కడికి వెళ్తే తెలుస్తుంది అది ఏం వాటర్ ఏంటి అని. ఇలా గనక వాటర్ అనేది ఒక పాండు లాగా, కొలను లాగా ఉంటే వర్షం పడినా కూడా ఏ ఊరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. బట్ ఎక్కువగా బిల్డింగ్స్ రావడం వల్ల మొత్తం సిమెంట్ అవుతుంది. దానివల్ల వర్షం వచ్చినా, చిన్నపాటి వర్షం వచ్చినా హెవీ వర్షం లాగా అనిపిస్తుంది అందరికీ.